హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే అందరికీ ఇష్టమైన, అందరూ ఇష్టపడే జీరా రైస్ తయారు చేస్తున్నానండి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అందరికీ కూడా చాలా ఇష్టమైన రెసిపీ అండి ఇది. చూడండి ఎలా తయారు చేస్తానో చూపిస్తాను ఇప్పుడు. చూడండి జీరా రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. 1/2 kg బియ్యం తీసుకున్నానండి, కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 10 నిమిషాలు నాననిచ్చానండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకున్నానండి. ఒక 1/2 కప్పు ఆయిల్ వేస్తున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. చూడండి మనం వేసుకున్న ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నాలుగు పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకున్నాను. చూడండి ఒక స్పూను జీరా వేసానండి. ఇప్పుడు 2 స్పూన్లు జీరా పౌడర్ వేస్తున్నాను. ఒక కప్పు కరివేపాకు వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసాను. అన్నీ కలిసేలాగా కలుపుకుందామండి. చూడండి మనం వేసుకున్నవన్నీ వేగాయండి. ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న బియ్యం వేస్తున్నాను. చూడండి ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. 1 కప్పుకి 2 కప్పులు వాటర్ అండి. చూడండి 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేయాలి. చిటికెడు పసుపు వేస్తున్నానండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకున్నామండి. 3 విజిల్స్ రావాలి, అప్పుడు ఆఫ్ చేసుకుందాము. 3 విజిల్స్ వచ్చాయి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఈ కొలత ప్రకారంగా చేసుకున్నారంటే అసలు ఎంత బాగుందో చూడండి అసలు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో పెట్టుకుందాం. చూడండి జీరా రైస్ రెడీ అయిందండి. సర్వింగ్ బౌల్లో పెట్టుకున్నాను. కొంచెం జీడిపప్పు, కొత్తిమీర, కొంచెం పైన డెకరేషన్ చేశానండి. చూడండి ఎంత బాగుందో చూడండి. దీనికి పెరుగు చట్నీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ పెరుగు చట్నీతో తిన్నామంటే అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి. పిల్లలైతే మరీ ఇష్టపడతారండి. వాళ్ళకి ఆరోగ్యానికి కూడా జీరా అంటే చాలా చాలా మంచిదండి పిల్లలకి. మీరు ట్రై చేసి ఎలా ఉన్నది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.